అలాగే ఈ ఆత్మీయ సమావేశంలో దాదాపు 41 మంది సార్ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సివిల్ సర్వీస్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దివంగత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తున్నాను. దేశ పరిపాలన వ్యవస్థకి సివిల్ సర్వీసెస్ అధికారులను ఉక్కు కవచంగా అభివర్ణించారు. అలాగే political, and we have to loyal to the political executive. We have to, wherever we serve, we have to very loyal to the government and Honorable Chief Minister and his entire ministry. And చాలా సార్లు వాళ్ళు చాలా విజనరీస్ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ ఆర్ వెరీ విజనరీ అండ్ వెరీ ఫ్యూచరిస్టిక్. ముఖ్యమంత్రి వర్యులు ఒక సందర్భంలో అన్నారు, మీరు యాజ్ ఏ సివిల్ సర్వెంట్ 25 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 25 years డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మనకి రెవెన్యూ రిసోర్సెస్ ఎలా ఉంటుంది, 25 years తర్వాత క్రైమ్స్ ఎలా ఉంటుంది, ఆ విధంగా సివిల్ సర్వెంట్స్ తయారు కావాలి, ఆ విధంగా ప్రిపేర్ కావాలంటారు. నిన్న చూసాము మైక్రోసాఫ్ట్ ఏదో అంటే ఈసారి మనం యుద్ధాలు లేకుంటే ఫిజికల్ వార్స్లో కాకుండా ఇవన్నీ కూడా టెక్నాలజీ అలాంటి క్రైమ్ జరుగుతుంది, వాటి అన్నిటి కూడా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి వర్యులు ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు. అలాగే ప్రజల ఆకాంక్షను గుర్తించి వారి అభివృద్ధిని ఆకాంక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వాలు చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసే గురుతర బాధ్యత మనపైనే ఉంటుంది. అదే సమయంలో దేశ సమగ్రతను కాపాడుతూ తటస్థ వైఖరి అవలంబిస్తూ నిష్పాక్షపాతంగా పనిచేసే